नमस्ताम्राय चारुणाय च नमः शृङ्गाय च पशुपतये च नमः उग्राय च भीमाय च नमो अग्रे वधाय च दूरे वधाय च नमो हन्त्रे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय नमः शम्भवे च मयो भवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च नमस्तीर्थ्याय च कूल्याय च नमः पार्याय च भार्याय च नमः प्रतरणाय चोत्तरणाय च नमः आतार्याय च लाद्याय च नमः षष्ट्याय च भेन्याय च नमः सिगत्याय च प्रभात्याय च नमः हिरण्याय च प्रपथ्याय च नमः किगुंशिलाय च क्षयणाय च नमः कपर्दिने च पुलस्तये च नमो गोष्ठ्याय च गृह्याय च नमः स्तल्प्याय च गेह्याय च नमः काट्याय च गह्वरेष्ठाय च नमो हृदयाय च निवेश्याय च नमः पागुंसव्याय च रजस्याय च नमः शुष्क्याय च हरित्याय च नमो लोप्याय चोलप्याय च नमः ऊर्व्याय च सूर्म्याय च नमः पर्ण्याय च पर्णशद्याय च नमोपगुरमाणाय च भिघ्नते च नमः आखिदते च प्रखिदते च नमो वक्किरिकेभ्यो देवानागुं हृदयेभ्यो नमो विक्षीणकेभ्यो नमो विचिन्वत्केभ्यो नमः निर्हतेभ्यो नमः आवीवत्केभ्यः క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం అక్టోబర్ 5వ తేదీ శనివారం తిథి శుక్లపక్ష తదియ పూర్తిగా నక్షత్రం స్వాతి రాత్రి 9:32 వరకు వర్జ్యం రాత్రి 3:45 నుండి తెల్లవారుజాము 5:31 వరకు దుర్ముహూర్తం ఉదయం 6:09 నుండి 6:56 వరకు శుభ సమయం ఉదయం 11:40 నుండి మధ్యాహ్నం 1:27 వరకు భిక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి. ఈరోజు విశేషం కార్యక్రమానికి సాదర స్వాగతం. దేవి శరన్నవరాత్రులలో 3వ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దేదీప్యమానంగా దర్శనమిస్తుంది. ఒక చేతిలో రసపాత్ర మరొక చేతిలో గంటతోటి అద్భుతంగా ప్రతి ఒక్కరికి అక్షయంలా అన్న ప్రసాదాన్ని అందిస్తున్నట్టుగా ఆ తల్లి గోచరిస్తుంది. సకల జీవరాశులకు జీవనాధారమైన ఆ అన్నాన్ని అందించే అన్నపూర్ణేశ్వరి దేవిగా ప్రాణేశ్వరిగా నిత్య ఆనందకరిగా భక్తులను అనుగ్రహిస్తోంది. మనం గమనిస్తే సదాశివుడే అమ్మవారి దగ్గర మొదటగా భిక్ష స్వీకరించారు అని కూడా చెప్తూ ఉంటారు. దాని వెనకాల ఎన్నో పురాణ ఇతిహాసాలు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. వాస్తవానికి ఏంటంటే మనం తీసుకునే ఆహారమే మరి మనం ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి? శుద్ధ సాత్విక శాకాహారం తీసుకోవాలి. అటువంటి ఆ ఆహారాన్ని మనకు అందించేది అన్నపూర్ణేశ్వరి దేవి. మనం గమనిస్తే ఈరోజు అమ్మవారికి ఎర్రటి పూలను సమర్పించాలి, అలాగే అమ్మవారికి ఎర్రటి వస్త్రాన్ని సమర్పించాలి. ఇక అన్నపూర్ణ అష్టకాన్ని ప్రతి ఒక్కరూ కూడా పఠించే ప్రయత్నం చేయాలి. ఇక అమ్మవారికి సంబంధించి నైవేద్యం విషయానికి వచ్చేసరికి పెరుగన్నం అలాగే ముత్కల అన్నం కూడా నివేదన చేస్తూ ఉంటారు. శక్తి ఆరాధన విషయానికి వచ్చేసరికి నవదుర్గా స్వరూపాలలో అమ్మవారు ఈరోజు చంద్రఘంట అలంకారంలో భక్తులకు దీదీప్యమానంగా గోచరిస్తూ ఉంటుంది. ఆ అమ్మవారు శాంతి ప్రదాయిని, అలాగే ఆ అమ్మవారు మంగళ స్వరూపము, శుభప్రదంగా కళ్యాణి స్వరూపంగా కూడా భక్తులను అనుగ్రహిస్తూ ఉంది. ఆమె ఘంట ఆకారంలో చంద్రుణ్ణి అలంకరించినందుకు గాను ఆమెని చంద్రఘంట అని పిలిచారు.
ఆమె ఎంతో చక్కగా సౌందర్యవతిగా భక్తులకు దర్శనమిస్తుంది. ఆమెకు దశ భుజాలు ఉన్నాయి, శస్త్రాలతో కూడిన 5 చేతులు, అలాగే ఆ బాణం వంటి అస్త్రాలతో కూడిన 5 చేతులు, అలాగే అమ్మవారి వాహనం సింహం. ఎవరైతే ఈ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఉంటారో వారికి యశస్సు కలుగుతుంది, సుఖ సంతోషాలు కలుగుతూ ఉంటాయి, ఎటువంటి క్లిష్టమైన పరిస్థితుల నుంచైనా బయటపడతారు అని చెప్తూ ఉంటారు. ఇక శృంగేరి శారదా పీఠంలో దక్షిణామ్నాయంలో భారతీతీర్థ మహాస్వామీజీ వారు శారదామాతను ఈరోజు అందంగా ఎంతో చక్కగా మయూర వాహనారూఢురాలైన ఆ కౌమారీ దేవిని పూజిస్తూ ఉంటారు. ఈరోజు అమ్మవారు కౌమారీ దేవిగా భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. మనం గమనిస్తే కూడా ఆ అమ్మవారి చేతిలో వేల్ అనే శక్తి ఆయుధం మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే మనకు దేవతా గణాలకు అధిదేవత అయిన సేనా నాయకుడైన కుమారస్వామి అవతారం. అలాగే భక్తుల అందరి తరఫున కూడా ఆ అమ్మవారు ఈరోజు ఒక శక్తి ఆయుధాన్ని ధరించి నేనున్నాను అంటూ అభయాన్ని అందిస్తూ భక్తులను కటాక్షిస్తూ ఉంది. ఇక మనం గమనిస్తే కూడా బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఈరోజు నానబియ్యం బతుకమ్మ అని ఆరాధిస్తూ ఉంటారు. ఎంతో చక్కగా గునుగు పూలు, తంగేడు పూలు, బంతి పూలు, చామంతి పూల మధ్యలో పసుపు గౌరమ్మను తయారు చేసి ఆటపాటలతో ఆడపడుచులంతా ఎంతో ఆనందంగా చేసుకునే ఆ సంబరాల్లో భాగంగా పాలల్లో నానబెట్టిన బియ్యంని అలాగే బెల్లాన్ని అమ్మవారికి నివేదన చేస్తారు. ఇక శ్రీవారు సప్తగిరులపై కొలువై ఉండగా ఆ స్వామివారికి బ్రహ్మోత్సవాలను నేత్రానందభరితంగా ఎంతో అద్భుతంగా ప్రతి ఒక్కరూ కూడా అద్భుతంగా నిర్వహిస్తూ ఉంటారు, వీక్షిస్తూ ఉంటారు, అలాగే సేవించి తరిస్తూ ఉంటారు. శ్రీవారి నవాహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు స్వామివారు ఉదయం చిన్నశేష వాహనంపై ఊరేగగా సాయంత్రం హంస వాహనంపై ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. ఇక్కడ చిన్నశేష వాహనానికి సంబంధించి విశిష్టత ఏమిటి అంటే కేవలం వైకుంఠనాథుడు అయిన ఆ శ్రీహరి ఒక్కరే ఆ చిన్నశేషుడు 5 పడగలతో ఉన్న ఆ వాహనంపై అద్భుతంగా తిరుమాడ వీధుల్లో కూడా ఊరేగుతూ ఉంటారు. ఇక్కడ చిన్నశేషుడు అంటే నారాయణ అంశ సంభూతుడు అని చెప్తూ ఉంటారు. మనం గమనిస్తే బ్రహ్మోత్సవాలలో శేషుడికి రెండోసారి కూడా అవకాశం ఇస్తారు. ఎందుకు అనంటే శేషుడికి శ్రీహరికి ఉన్న అవినాభావ సంబంధం అలాంటిది. ఎందుకంటే శేషుడు స్వామివారికి తల్పమయ్యాడు, శయనమయ్యాడు, ఆభరణమయ్యాడు, గొడుగు అయ్యాడు. ఇలా గమనిస్తూ ఉంటే మన శరీరంలో కూడా కుండలిని శక్తిని జాగృతం చేసేది కూడా శేషుడే. అలాగే ఈ 5 పడగలతో ఉన్న శేషుడికి సంబంధించి విశేషం ఏంటంటే ఆయనే వాసుకి, అంటే సర్ప జాతికి కూడా నాయకులు అని మనం గమనించాలన్నమాట. ఈ విధంగా మనలో ఉన్న నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తూ మనలో ఉన్న శక్తిని జాగృతం చేసే విధంగా స్వామివారు అందరినీ అనుగ్రహిస్తూ ఉంటారు. హంస వాహనారూఢుడై స్వామివారు మలయప్ప స్వామిగా, చదువుల తల్లిగా, జ్ఞాన ప్రదాయినిగా భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు. హంస వాహనారూఢుడై ఆ స్వామివారు ఎంతో చక్కగా భక్తులను కటాక్షిస్తూ ఉంటారు. మనకేంటంటే విచక్షణ జ్ఞానం అనేది ప్రతి ఒక్కరికి అవసరం. అంటే ఏంటి, మంచి చెడ్డ, శుభము లాభము, ఇలా ఎన్నో విషయాలకు సంబంధించి ఒక జ్ఞాన విచక్షణ అనేది అవసరం. అటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని ప్రసాదించే స్వామివారుగా ఆ తిరుమాడ వీధుల్లో కూడా ఊరేగుతూ దర్శనమిస్తూ ఉంటారు. హంస వాహనంపై స్వామివారిని దర్శిస్తే అఖండమైన జ్ఞాన ప్రాప్తి లభిస్తుంది అన్నది ప్రతీతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు శిరసా పాదాభివందనాలు. దశమహావిద్యల్లో 3వ అమ్మవారైనటువంటి షోడశీమాత. ఈ షోడశీమాత అమ్మవారి పేరు వినగానే మనకు గుర్తొచ్చేటువంటి అమ్మవారి పేరు త్రిపుర సుందరి అమ్మవారు. త్రిపుర సుందరి అమ్మవారు లేత పసుపు వర్ణంలో మనకు దర్శనమిస్తూ అమ్మవారు దేదీప్యమానంగా వెలుగొందుతూ కోటి సూర్యకాంతుల వలె అమ్మవారు ఎంతో అద్భుతంగా మనకు దర్శనమిస్తుంటారు. మీకు చెబుతూనే ఉన్నాను, దశమహావిద్యల్లో మొట్టమొదటైనటువంటి కాళీ స్వరూపంలో మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పాలద్రోలడం కోసం అమ్మవారు కృష్ణవర్ణంలో దర్శనమిచ్చారు. ఆ తరువాత అమ్మవారు ఉగ్ర రూపంలో దర్శనమిచ్చారు, అంటే ఉగ్రతారాగా దర్శనమిచ్చారు. ఇచ్చి అఖండ జ్ఞానాన్ని ఇచ్చారు.
ఆ తర్వాత త్రిపుర సుందరిగా దేదీప్యమానంగా సౌమ్య రూపంలో మనకు దర్శనమిస్తూ ఉంటారు ఇక్కడ అమ్మవారు. అంటే నాయనా, నువ్వు సాధన ప్రారంభం చేశావు, దశ మహావిద్యల్లోనికి అవలంబించడం కోసం గురువు చేయి పట్టుకుని ఉన్నావు, కాబట్టి నువ్వు నామస్మరణ చేస్తున్నావు, నీవు ఉపాసన కూడా ప్రారంభం చేసి ఉన్నావు, కాబట్టి కాళీ అనుగ్రహాన్ని పొందేవు, కాబట్టి ఉగ్రతార అనుగ్రహం కూడా నీకు వచ్చింది. ఈ రెండు వచ్చాయి కాబట్టి మూడో అవతారమైనటువంటి త్రిపుర సుందరి అనుగ్రహాన్ని కూడా నువ్వు పొందాలి. కాబట్టి కోటి సూర్యుల కాంతి వలె నువ్వు కూడా ప్రకాశవంతమైనటువంటి సాధకుడుగా వెలుగొందాలని చెప్పి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనకి ఇవ్వడం కోసం అమ్మవారు త్రిపుర సుందరిగా మనకు దర్శనమిస్తారు. ఇక్కడ తల్లి చెబుతున్నటువంటి విషయం ఏమిటనంటే, నాయనా, త్రిపుర సుందరీదేవి అనేటువంటి నన్ను నువ్వు ఆరాధన చేస్తున్నావు కాబట్టి నీవు చేసినటువంటి సాధనకు మెచ్చి నేను నీకు అష్టైశ్వర్యాలను, భోగభాగ్యాలను, శాంతిని, ప్రశాంతతను, చక్కటి కుటుంబాన్ని అన్నిటినీ కూడా నీకు నేను వరంగా ఇస్తాను అని చెబుతుంది. అయితే అమ్మ యొక్క సాధన చేసేటప్పుడు ఇక్కడ కావలసిందల్లా ఏమిటనంటే ప్రశాంతత కావాలి. ఏ సాధకుడైతే అక్కడ ఉన్నటువంటి కల్మషాన్ని, ఆ తర్వాత ఉగ్రాన్ని శాంతంగా మార్చుకొని తన మనసును ఆహ్లాదంగా ఎప్పుడైతే మార్చుకోగలుగుతాడో, ఎప్పుడైతే అమితమైనటువంటి ప్రేమను అమ్మ మీద చూపించగలుగుతాడో అక్కడ మాత్రమే త్రిపుర సుందరీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతుంటారు. కాబట్టి ఇక్కడ అమ్మవారిని వశం చేసుకోవాలన్నటువంటి దుర్బుద్ధి కంటే అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలనేటువంటిదే సర్వోత్తమము. అందుకని దశ మహావిద్యల్లో ఎప్పుడు కూడా ఉగ్రతార అయిపోయింది, త్రిపుర సుందరికి చేరుకున్నాను. మూడో స్వరూపంలో శక్తి స్వరూపమైనటువంటి మూడో స్వరూపమే త్రిపుర సుందరి. కాబట్టి మన వాక్కు మనం ఏంటంటే అది జరుగుతుంది అనేటువంటి ఒక స్వార్థమైనటువంటి బుద్ధితో కానీ మనం ముందుకు పెడితే తరువాత వచ్చేటువంటి అద్భుతమైనటువంటి భువనేశ్వరీ దేవికి మనం బలికాక తప్పదు. అందుకని దశమహావిద్యల్లో ఎప్పుడూ కూడా మూడో స్వరూపమైనటువంటి త్రిపుర సుందరీ దేవిలో శాంతము, ప్రశాంతత తప్పనిసరి. అందుకని త్రిపుర సుందరి భైరవి సాధన చెయ్యాలనుకున్నటువంటి వారు ఎవరైనా కానీ, ఉపాసన తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ, సాధన చెయ్యాలనుకున్నటువంటి ఏ సాధకుడైనా కానీ ఎక్కువగా మౌనాన్నే ఆయుధంగా ధరించాలి. అందుకని అమ్మవారి ఇక్కడ ఎప్పుడూ కూడా చక్కటి చిరునవ్వుతో కోటి సూర్యుల కాంతి వలె లేత పసుపు వర్ణంలో దేదీప్యమానంగా వెలిగిపోతున్నటువంటి అమ్మవారు చక్కటి చిరునవ్వుతో దర్శనమిస్తారు. దానిలో ఉన్న పరమార్థాన్ని మనం గ్రహించి మాత్రమే సాధన చెయ్యండి. ఎంత తీవ్రకరమైనటువంటి సమస్య వచ్చినా, మొదట విద్యలో ఉన్నటువంటి కాళీదేవి వచ్చి నిన్ను పరీక్షించిన, ఉగ్రతారాదేవి వచ్చి నీకు అనేక రకాలైనటువంటి పరీక్షలు నీకు సృష్టించిన, ఎక్కడా కూడా చింతించకు, త్రిపుర సుందరిగా నేనున్నాను, చక్కటి చిరునవ్వుతో వాటన్నింటినీ కూడా పాలద్రోలు అని చెప్పి అమ్మ మనకు ధైర్యాన్ని ఇస్తూ, అమ్మ యొక్క ఆత్మసాక్షాత్కారాన్ని మనకి ఇస్తూ మనోధైర్యాన్ని పెంచుతూ ఉండగలిగేటువంటి శక్తి త్రిపుర సుందరీదేవి. అందుకని త్రిపుర సుందరీదేవికి అలంకారప్రియమైనటువంటి పుష్పాలు గులాబీ రంగు పుష్పాలు. కాబట్టి అమ్మవారికి ఎప్పుడు కూడా గులాబీ వర్ణంతో కూడుకున్నటువంటి పుష్పాలను అమ్మవారికి సమర్పించి, ఏదైనా ఎక్కడైనా నీకు తెలుసున్నటువంటి సుగంధ ద్రవ్యాలతో కూడుకున్నటువంటి పుష్పాలను కూడా అమ్మవారికి కానీ సమర్పించి, ఏదైతే ఈ యొక్క అమ్మవారి ఉపాసన చేస్తున్నామో మనం ఓం హం రాం రాం కాం కహ సం సం షోడసి కురు కురు స్వాహ ఈ మంత్రాన్ని పఠించి ఈ యొక్క పుష్పాలను అమ్మవారికి నివేదనగా మరి అమ్మవారు ఎక్కడ దర్శనమిస్తారు, మనకి ఎక్కడ ఉంటారు అని అంటే, ఎక్కడైతే నీ మనసు ప్రశాంతంగా అనిపిస్తుందో, ఎవరిని చూస్తే నీకు మనసు ప్రశాంతంగా అనిపిస్తుందో అలాంటి బాలాస్వరూపమైనటువంటి వాళ్ళకి నీకు చేతనైనంత వరకు ఒక తీపి పదార్థాన్ని వారికి సమర్పించు. మనం అలవాటు చేసుకోవాలి. ఆ విధంగా మనం చేయగలిగితే ఇప్పటికీ కూడా మనం అంటాం చూడండి, దశమహావిద్యలో ఉన్న చిన్న రహస్యం మీకు తెలియజేస్తున్నాను. ఎవరి దగ్గరికైనా గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఏమండి మనసంతా ఆందోళనగా ఉంది, కుటుంబంలో ఏది కలిసి రావటం లేదు, చాలా చికాకుగా ఉంటుంది, నిద్ర పట్టడం లేదు, ఏం చేసినా అదొక రకంగా ఉంటుందండి, మనసు స్థిమితం లేదండి అంటే, ఒక పని చేయండి నాన్న, చిన్నపిల్లలకు చాక్లెట్లు ఇవ్వండి, చిన్నపిల్లలకు బిస్కెట్లు ఇవ్వండి, పిల్లలకి ఏదైనా ఆహార పదార్థాలు ఇవ్వండి, వాళ్ళకి ఏదైనా వస్త్రాలు ఇవ్వండి అని చెబుతారు. ఎందుకనంటే కల్మషం లేనటువంటి శక్తి స్వరూపిణి షోడశి అమ్మవారు. అందుకని కాళీతంత్రంలో కాళీ అనుగ్రహాన్ని పొంది, తారాదేవి అనుగ్రహాన్ని పొందిన తర్వాతే త్రిపురదేవి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. కాబట్టి ఆ సాధకుడికి మొదటి మూడిటిల్లో కూడా అత్యంత శక్తి ప్రసారణ జరుగుతుంది. కాబట్టి మొదటి ముగ్గురిని కూడా శక్తి స్వరూపంగా కొలుస్తారు. ఈ శక్తి స్వరూపం కొలిచిన తర్వాత ఆ సాధన సంపూర్ణం అయిన తరువాత ఐశ్వర్యకారకుడు అవుతాడు. కాబట్టి సాధకుడికి అత్యంత శక్తివంతమైనటువంటి సాధన త్రిపుర సుందరీదేవి. కాబట్టి ఈ యొక్క సాధనను చేయటానికి సాధకుడికి కావలసినటువంటి సర్వోత్తమైనటువంటి లక్షణం ఏమిటనంటే
సూర్య భగవానుడికి నమస్కారం చేయగలగాలి, కాళీదేవతకు సాష్టాంగ నమస్కారం చేయగలగాలి. ఖచ్చితంగా అతని జీవితంలో నెలలో 2 సార్లు అయినా సరే శ్మశానాన్ని దర్శించి రావాలి. ఈ క్రమం తప్పకుండా ఎవరైతే చేయగలుగుతారో వారికి మాత్రమే త్రిపుర సుందరీదేవి యొక్క అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. ఇది ఎవరు చేస్తారండి? సాధకుడు మాత్రమే. మరి ఇలాంటి విద్యలన్నీ కూడా మరి మేము కూడా చేయొచ్చా అని అడిగితే మంత్రోపదేశం పొందాలి, గురు సాక్షాత్కారం పొందాలి, గురువు యొక్క అనుకరణ చేయాలి. గురు యొక్క సన్నిధానంలో మాత్రమే వీటికి సాధ్యము. కాబట్టి అమ్మవారిని ఆరాధించండి, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. అందరూ బాగుండండి. సర్వేజన సుఖినో భవంతు. అన్నపూర్ణాదేవి కొలువైన పవిత్ర క్షేత్రం హొర్నాడు కర్ణాటకలోని చిక్మంగళూరు జిల్లాలో ఉన్న హిందూ పుణ్యక్షేత్రం ఇది. ప్రకృతి రమణీయ సౌందర్యాలు వెల్లివిరిసే పశ్చిమ కనుమలలో ఉన్న ఈ గ్రామంలో ప్రసిద్ధమైన అన్నపూర్ణాదేవి ఆలయం ఉంది. ఇక్కడ ప్రధాన దేవతా విగ్రహాన్ని ఆది శంకరాచార్యులు వారు ప్రతిష్ఠించారు. ప్రస్తుతం అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని 1973లో ప్రతిష్ఠించారు. హోర్నాడు అన్నపూర్ణేశ్వరి దేవాలయం సందర్శనకు వచ్చే భక్తులకు జాతి, మత, ప్రాంత, భాషా విభేదాలేవీ లేకుండా పప్పుతో చేసిన ప్రసాదంతో పాటు ముప్పూటలా శాకాహార భోజనాన్ని అందిస్తూ ఉంటారు. అమ్మవారి మూల విరాట్టు బంగారంతో చేయబడింది. ఇక్కడ అమ్మవారిని దర్శిస్తే జీవితంలో అన్నపానాలకు లోటుండదని భక్తుల విశ్వాసం. ఒకసారి శివుడు ఒక శాపానికి గురై శాప విమోచనార్థం ఈ క్షేత్రాన్ని దర్శించి అన్నపూర్ణాదేవి యొక్క కరుణా కటాక్ష వీక్షణాల ఫలితంగా తన శాప విమోచనం పొందాడని భక్తుల విశ్వాసం. ఇక్కడకు వెళ్లేవాళ్లు ముందుగా కుక్కి సుబ్రహ్మణ్యం, ధర్మస్థల, శృంగేరి, ఉడిపి శ్రీకృష్ణ దేవాలయం, కొల్లూరు మూకాంబిక, కలసలో ఉన్న కాళేశ్వరి ఆలయాలను దర్శించుకుంటారు. చివరి యాత్రాస్థలంగా హోర్నాడు అన్నపూర్ణాదేవి ఆలయాన్ని దర్శిస్తారు. అన్నపూర్ణాదేవి సకల జీవరాశులకు ఆహారాన్ని అందించే దేవత. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటూ ఉంటారు. అన్నం సకల జీవనాధారం. అలాంటి అన్నాన్ని ప్రసాదించే దేవత అన్నపూర్ణాదేవి. నిత్యాన్న దానేశ్వరిగా, ప్రాణేశ్వరిగా అన్నపూర్ణాదేవి తన బిడ్డలైన సకల జీవరాశులకు ఆహారాన్ని అందించే తల్లి. లోకంలో ఆకలిని తీర్చటం కన్నా మిన్న ఏదీ లేదు. అందుకే అన్ని దానాలకెల్లా అన్నదానం గొప్పదంటారు. ఒక్కసారి నిత్యాన్న దానేశ్వరి అలంకారంలో ఉన్న ఆ తల్లిని నవరాత్రులలో తప్పకుండా ప్రతి ఒక్కరూ దర్శించి తరిస్తూ ఉంటారు. For more videos like this, subscribe Big TV channel.